హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ్ రెడ్డి. ఈరోజు మనం వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వెళ్తా ఉన్నాం. వర్షం పడుతున్నప్పుడు వెళ్తే అనంతగిరి హిల్స్ వ్యూ అనేది అనదర్ లెవెల్లో ఉంటుంది. సీజన్లో వచ్చేటువంటి పచ్చదనంతో అనంతగిరి నిండుగా కమ్ముకొని ఉంటుంది. కాబట్టి మనం వర్షం పడేటప్పుడు ఈ మాన్సూన్ సీజన్లో వెళ్ళినట్టయితే చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తెలంగాణ ఊటీగా పిలువబడేటువంటి అనంతగిరికి చాలామంది పర్యాటకులు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు చిలుకూరు మీదుగా, అలాగే తంగడిపల్లి మీదుగా వికారాబాద్ చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంకో రూట్ వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి చెవెర్లే మొయినాబాద్ మీదుగా అనంతగిరి చేరుకోవచ్చు. అక్కడ 4 లైన్ వర్కింగ్ నడుస్తున్నందుకు గాను ప్రయాణికులు ఈ చిలుకూరు వెనకపల్లి మీదుగా వచ్చేటువంటి రోడ్డు తీసుకుంటే చాలా సులభంగా స్పీడ్గా రావచ్చని తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల కింద వర్షం పడేటప్పుడు మేము వెళ్తే అది ఒక అనదర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ రోజు బండిపైన వెళ్తున్నాం, ఈరోజు కార్లో వెళ్తున్నాం. ఇది రైల్వే ట్రాక్ పక్కన నుండి వెళ్తున్నటువంటి రోడ్. ఇది పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయం. అదేవిధంగా నేరుగా చూస్తే మనం వికారాబాద్ లోపలికి ఎంట్రీ అయితే తీసుకుంటున్నాం. రైట్ సైడ్ చూసినట్టయితే ఎల్ఐసి హౌస్ ఉంటుంది, ఆ పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకొని బ్రిడ్జ్ ఎక్కేస్తే మనం వికారాబాద్ మెయిన్ రోడ్లోకి ఎంట్రీ అవుతుంటాం. వికారాబాద్ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే వికారాబాద్ టౌన్ చుట్టుపక్కల రైల్వే ట్రాక్ ఉండడం అనేటువంటిది ఒక పెద్ద నెగిటివ్గా భావిస్తూ ఉంటారు. అంటే రియల్ ఎస్టేట్ కానీ వేరే రంగాలకు కానీ ఈ ట్రాక్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ పోవాలన్నా గేట్ పడే అవకాశం ఉంటుంది. గేట్ పడ్డప్పుడు ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్, 1 అవర్, 20 మినిట్స్ ఆ విధంగా ల్యాగ్ అవుతున్నందుకు అనంతగిరికి వచ్చేటువంటి ప్రయాణికులకు హైదరాబాద్ నుంచి నేరుగా ట్రైన్ గిడంగా ఉంటుంది. ట్రైన్ గిడంగా 2-3 స్టాప్స్ లోపల ఎక్స్ప్రెస్ చేసుకుంటే వికారాబాద్ చేరుకోవచ్చు. వికారాబాద్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనంతగిరికి వచ్చేటువంటి ప్రయాణికులు ఒక 1 డే ట్రిప్గా భావించి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు. ఇది వికారాబాద్లో ఉన్నటువంటి మెయిన్ చౌరస్తా. ఇక్కడ నుంచి నేరుగా లెఫ్ట్ తీసుకుంటే అనంతగిరికి ఇంకా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఇంకో అనంతగిరి లోపల అడవి లోపల ఉన్నటువంటి ఒక సర్కిల్ లోపల దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ జింక్ అనేటువంటిది న్యాచురల్గా చాలా బాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సర్కిల్ తీసుకున్న తర్వాత నేరుగా లెఫ్ట్ వెళ్ళినట్టయితే మనకు వ్యూ అనేటువంటిది గ్రీనరీలో చాలా అందంగా ఉంటుంది. సెకండ్ సర్కిల్ ట్యాంక్ లాగా ఉంటుంది. ఆ సెకండ్ సర్కిల్ దాటిన వెంబడే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ రెగ్యులర్గా పూజలు జరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. తీసుకుంటే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి దారి ఉంటుంది. డౌన్ తీసుకున్న తర్వాత పూర్తిగా డౌన్ కాకుండా పూర్తిగా అప్ కాకుండా మధ్యలో వ్యూ పాయింట్ యొక్క పార్కింగ్ కానీ, ఒక ఎంట్రీ కానీ, కార్ ఎంట్రీ కానీ అన్నీ ఉంటాయి. అక్కడ కార్ పార్క్ చేసి మనం ట్రెక్కింగ్కి వెళ్ళవచ్చు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లోపల పార్కింగ్ చేసి ట్రెక్కింగ్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది పార్కింగ్ కోసం. అదేవిధంగా కార్కి కానీ బైక్ కానీ ఇక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్క్ చేసి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం అనంతగిరి రావాలంటే ఖచ్చితంగా వర్షాకాలం అయినటువంటి అయితే ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. లేనట్టు ఎండాకాలం అయిందనుకో మీకు చూడడానికి కూడా అంత ఏమి ఇంపాక్ట్ అనేది కనిపించదు. అది వర్షం పడేటప్పుడు సన్నగా ముసురు వాన పడేటప్పుడు వచ్చినాం అనుకోండి ఇంకా బాగా ఉంటుంది. ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.